హాయ్ హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. వైశాఖ మాసం ఇది ఎంతో ప్రశస్తమైన మాసం. దాన ధర్మాలకు ఇది ఎంతో విశేషంగా చెప్తూ ఉంటారు. ఇక అలాగే ఈ మాసానికి ఎన్నో ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. ఎందరో గొప్ప మహానుభావులు ఈ వైశాఖ మాసంలోనే జన్మించారు. వైశాఖ మాసం శుద్ధ తదియ రోజైతే ఇక చెప్పనవసరం లేదు. మనందరికీ ఎంతో ఇష్టమైన రోజు అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయకు ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. ఈరోజు మనం చేసే పనులు అక్షయమవుతాయని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు లక్ష్మీనారాయణుల్ని పూజిస్తూ ఉంటాము. అలాగే కుబేరుణ్ణి కూడా పూజిస్తూ ఉంటాము. లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే శుచి శుభ్రతలను పాటించాలి. వీటిని పాటిస్తూ అమ్మను పూజించినట్లయితే మన ఇంట అమ్మ స్థిరంగా నిలిచి ఉంటుంది. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని వాకిళ్లను చక్కగా శుభ్రం చేసుకొని రంగవల్లులు వేసుకొని అందులో పసుపు కుంకుమలు పువ్వులతో అలంకరించుకొని ఇక తలస్నానం చేసి పసుపు రంగు లేదా ఎర్రటి వస్త్రాలు కానీ లేదా రంగు అంచు ఉన్న తెల్లని వస్త్రాలు కానీ ధరించి పూజా మందిరాన్ని చక్కగా శుభ్రపరచుకొని పువ్వులు మామిడి తోరణాలతో అలంకరించుకొని లక్ష్మీనారాయణులకు పూజ అనేది చేసుకోవాలి. అలాగే మీకు వీలైనట్లయితే కుబేరుడు చిత్రలేఖ ఉన్నటువంటి ఒక ఫోటో తెచ్చుకొని వారికి కూడా పూజించుకోవడం మంచిది. ఈ సంవత్సరం 2024వ సంవత్సరంలో మే 10వ తారీఖున ఈ అక్షయ తృతీయ పూజ అనేది వచ్చింది. ఉదయం 9:15 అలాగే సాయంత్రం సూర్యాస్తమయ సమయం 5:55 తర్వాత లక్ష్మీ పూజ అనేది చేసుకోవాలి. సాయంత్రం చేసుకునే వాళ్ళైతే రోజంతా ఉపవాసం ఉండి, అంటే పాలు పండ్లు మాత్రమే భుజించి భోజనం చేయకుండా ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు బంగారం కొనాల్సిన అవసరం ఏమీ లేదండి. మన దగ్గరున్న బంగారంను కానీ వెండిని కానీ చక్కగా ఆవు పాలతో కానీ పసుపు నీళ్లతో కానీ గోమూత్రంతో కానీ శుభ్రం చేసుకొని వాటిని అమ్మవారికి అలంకరించుకొని పూజించుకుంటే సరిపోతుంది. ఇంటిని ధూప దీపాలతో అలంకరించుకొని సుగంధ ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించాలి. అంటే గంధం, జవ్వాది, రోజ్ వాటర్, పచ్చకర్పూరము, యాలకలు, పసుపు కొమ్ములు లాంటివి మరియు అమ్మకు మట్టి గాజులు, పూలు, పండ్లు, తాంబూలం చక్కగా పూజలో పెట్టి అమ్మను పూజించుకుంటే చాలా చాలా మంచిదండి. ప్రతి వారిలో ప్రతి దానిలో కూడా ఆ రోజు అమ్మనే చూడగలగాలి. ఈరోజు ముఖ్యంగా చెడు మాటలు కానీ చెడు ఆలోచనలు కానీ చేయకూడదు. ఎందుకంటే అవి మనకు చాలా హానికరంగా మారబోతాయి ఫ్యూచర్లో. ఈ అక్షయ తృతీయకున్న విశేషతలు ఏమిటో చెప్పనా? త్రేతాయుగం మొదలయ్యింది, పరశురాముడు జన్మించింది, అలాగే శ్రీకృష్ణ భగవానుని సోదరుడు బలరాముడు జన్మించింది, పాండవులకు అక్షయ పాత్ర లభించింది, అలాగే ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో శ్రీ కృష్ణ భగవానుల వారు ద్రౌపదీ మానాన్ని కాపాడేందుకు వస్త్రాలను ప్రసాదించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజునేనని చెప్తారు. మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు వివరిస్తూ ఉండగా ఆ శ్రీ మహాగణపతి రాయడం మొదలుపెట్టింది కూడా ఈ రోజునేనట. అలాగే గంగాదేవి భూమిపైకి వచ్చిన శుభతరుణం కూడా ఈ రోజునే అని పురాణాలు చెబుతున్నాయి. ఇక సింహాచలంలో వారాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం కూడా ఈ అక్షయ తృతీయ రోజునే లభిస్తుంది. అలాగే బద్రీనాథ్ ఆలయం తెరచి భక్తులకు స్వామివారి దర్శనం ప్రసాదించేది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. ఇక బంగారం విషయానికి వచ్చినట్లయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు వెండి కానీ ఇత్తడి లాంటివి కానీ కొనుక్కోవచ్చా? దీనికి ఏవైనా ప్రత్యామ్నాయాలు ఉందా అని అడుగుతున్న వాళ్ళ కోసం ఒక విషయం అనేది చెప్తానండి. శాస్త్రంలో ఎక్కడా కూడా బంగారం కొనుక్కోండి అది అక్షయమవుతుంది అంటే పెరుగుతుంది అని ఎక్కడా కూడా చెప్పలేదు. మరి ఏం చెప్పారు అంటే తెలుసుకుందాం. వైశాఖ మాసం దానాలకు ఎంతో ప్రశస్తమైందని తెలుసు కదా. ఇక అక్షయ తృతీయ రోజు అయితే ఏదైనా సరే దాన ధర్మాలు మంచి పనులు చేయగలిగినట్లయితే అవి మల్టిప్లీ అవుతాయట. అంటే డబల్ త్రిబుల్ ఫలితాలు అనేవి మనకి తిరిగి లభిస్తాయి. ఈ టైంలో వేసవి తాపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. ఎండ
వేడి, దాహం ఇలాంటివి ఉంటాయి కాబట్టి జలదానం అనేది చేయడం వలన సకల తీర్థాల్లో స్నానం ఆచరిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం మనకు ఈ జలదానం అనేది చేయడం వలన వస్తుంది. అలాగే బెల్లం పానకం కానీ బెల్లం కానీ ఇవ్వగలిగినట్లయితే ఆ ఫలితం కూడా ఎంతో అపారంగా ఉంటుందట. ఎవరో ఒకరికైనా సరే భోజనం పెట్టగలిగినట్లయితే మనకు సంవత్సరం పాటు శ్రద్ధగా మనం పూజ చేస్తే ఎలాంటి ఫలితం అయితే లభిస్తుందో ఈ అన్నదానంతో అలాంటి ఫలితం అనేది లభిస్తుందట. అలాగే ఆ భోజనంలో ఆవు నెయ్యి కానీ కాస్త వేసి పెట్టామనుకోండి, అశ్వమేధ యాగం చేసిన ఫలితం అనేది కూడా వస్తుందని శాస్త్రవచనం. ఈ రోజున తెల్లని వస్త్రాలు అంటే అంచు ఉండే ఏవైనా సరే తెల్లని వస్త్రాలు కానీ మనం దానం చేయగలిగినట్లయితే అకాల మృత్యు దోషం అనేది ఉంటే అది తొలగిపోతుందట. ఇక అక్షయ తృతీయ రోజు మజ్జిగ గినక దానం చేయగలిగినట్లయితే వారు విద్యావంతులు, ధనవంతులు అవుతారట. అలాగే మామిడి పండు దానం చేసినట్లయితే పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి అనేది కలుగుతుందట. అలాగే ఈ రోజున గొడుగు కానీ దానం చేస్తే పంచభూతాల నుండి వచ్చే ఆపదలు అనేవి ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయట. ఈ దానాల్లో ఏ దానం చేసినా సరే దానం పొందే వారిలో మనం దైవాన్ని చూడగలిగినట్లయితే ఆ దైవం మనకు ఇచ్చింది ఆయనకు నైవేద్యంగా ఇస్తున్నామనే భావనతో చేసినట్లయితే ఆ దానం మంచి ఫలితాలనే ప్రసాదిస్తుంది. ఫలితాలను బుర్రలో పెట్టుకొని చేయకండి, శ్రద్ధతో చేస్తే ఫలితం అనేది అదే వస్తుంది. మరి విన్నారు కదా, ఇంతటి ప్రత్యేకతలు గల ఈ రోజున చేసే మంచి అనేది తప్పక మనకు మంచి ఫలితాలనే ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనిపించినట్లయితే పక్కనే ఉన్న బెల్ని కూడా ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.